ఉప్పల్, రామంతపూర్, రామరెడ్డి నగర్ కాలనీ వాసులు ఎన్నో ఏళ్లుగా డ్రైనేజ్ సమస్యతో ఇక్కట్లు పడుతున్నారు. దుర్వాసన, ఈగలు, దోమలతో అనారోగ్యాల పాలవుతున్నామని చెప్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రంక్ లైన్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉన్నది. దోమలు చాలా ఉన్నాయి. అందరి ఇళ్లలో జ్వరాలు, పిల్లలకి ఆరోగ్యం మంచిగా లేదు. ఈ డ్రైనేజ్ సమస్య అనేది తీర్చాలి. ఇది 20 years కింద వేసినటువంటి పైప్ లైన్స్. ఇప్పుడు జనాభా పెరిగింది అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు ఎవరు. ఇదంతా కొంచెం నీట్ గా చేసి పెద్ద లైన్లు వేయాలి. ఎండాకాలమే మా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇక వర్షాకాలం వస్తే మాకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఈ సమస్య మీద పరిష్కారం చూపించాలని కోరుతున్నాము. చాలా మందికి మేము కంప్లైంట్ చేసినామండి. అయితే బండి వస్తుంది, మోరీ క్లీన్ చేసే బండి వస్తుంది, చేస్తుంది, పోతుంది. మళ్ళా వాళ్ళు పోగానే మళ్ళా నీళ్లు మామూలుగానే వస్తున్నాయి. మాకైతే విపరీతమైన వాసన, దోమలు, ఇండ్లలో ఉండలేకపోతున్నాం. అసలు ఈ సమస్యను మీరు పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పుడు 10 years నుంచి చూస్తున్నా నేను. రోజు ఇదే పరిస్థితి. వాకిలు ఊడలేక చచ్చిపోతున్నాం. GHMC రాడు, వచ్చిన వాళ్ళు ఊడుస్తారు. ఆ కుప్పలు కుప్పలు అక్కడక్కడే చెత్త. అది తీసుకొని పోరు. చెప్పినా తీసుకున్నాం కదా అని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ మాకే. ఇవన్నీ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అది మొత్తం ఫుల్ గా ఉందంట. తీసేసి అది మొత్తం క్లియర్ చేసి ట్రంక్ లైన్ వేరేది వేస్తేనే ఇది క్లియర్ అవుతుంది అనేసి అంటున్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఏ అధికారులు రాలేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా అదొక బండి వస్తుంది, వాడు తీసాడు, కనీసం వాడి నుంచి మా గల్లీ ఎండింగ్ వరకు వెళ్ళిపోయేసరికి మళ్ళీ వాటర్ వస్తూనే ఉన్నాయి. దీనివల్ల మాకు పక్కన వాళ్ళకి వీళ్ళకి మాకు గొడవలు అవుతున్నాయి తప్ప వచ్చి వేరే వాళ్ళు చేసేది లేదు. ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ఓటేయండి, అది కామన్. ఇంకా మళ్ళా తర్వాత ఇంకా అసలు పట్టించుకునే వారే లేరు. చిన్న పిల్లలకైతే ఇంకా జ్వరాలు, దోమల బెడద ఎక్కువగా ఉంది. కొంచెం ఇవన్నీ చూసుకొని వచ్చి మాకు మంచి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, దాదాపు 20 ఏళ్ల సమస్య. ఎప్పుడు చూసినా కూడా ఈ రామరెడ్డి నగర్ అనేది డ్రైనేజ్ నీళ్లతోనే కూడుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి సమస్య ఏంటంటే ట్రంక్ లైన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల. ఇక్కడ లైన్లు వేస్తున్నారు, కానీ ఒక లైన్ కి కనెక్టివిటీ లేక, ఒక ఇంజనీర్ కి మధ్యలో సఖ్యత లేక, ఒక ప్రభుత్వం వచ్చినాక ఒక లైన్ వేయడం, ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఇంకో లైన్ వేయడం, ఇదే జరుగుతుంది. కానీ వ్యవస్థకి దీని శాశ్వత పరిష్కారం అనేది లేకుండా పోతా ఉంది. సో దాంట్లో భాగంగానే 100% ఈ ట్రంక్ లైన్ వ్యవస్థని పెద్ద ఎత్తున చేసినట్టయితే ఈ ఒక్క కాలనీకే కాదు, రామరెడ్డి నగర్ ఉండొచ్చు, వాసినగర్ ఉండొచ్చు, కామాక్షిపురం ఉండొచ్చు, వివేక్ నగర్ ఉండొచ్చు, శ్రీనగర్ కాలనీ ఉండొచ్చు, కేసీఆర్ నగర్, KTR నగర్, ఇవన్నీ కూడా ఈ ట్రంక్ లైన్ వ్యవస్థ మార్చడం వల్ల ఈ అన్ని కాలనీ విముక్తి జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి సమస్య కాకుండా పక్కన STP ఉంటుంది, ఇక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది. ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏంటంటే అసలు కనీసము వాటర్ ని ట్రీట్మెంట్ చేయకుండా అలాగే విడిచిపెట్టడం వల్ల, మూసలకు విడిచిపెట్టడం వల్ల ఆ దుర్వాసనతో పెద్ద ఎత్తున ఇక్కడ కాలుష్యం ఏర్పడతా ఉంది. అంతేకాకుండా రాత్రి 2 గంటలకి ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి కెమికల్స్ వాడకుండా ఆ గ్యాస్ ని రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ శ్వాస పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది. డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి.